ఏరా ఎస్పీ గారి మనవడ బంగారం మొలతాడు కొట్టేసి అంత గొప్పవాడి అయ్యావురా? దాని ఖరీదంతో తెలుసురా? 2 లక్షలు. 2 lakhs. ఏంట్రా ఆ లుక్స్ ఏంట్రా? నాకు తెక్కరేగిందంటే దీనిలో ఉన్న 6 బుల్లెట్స్ నీ కడుపుని జల్లెడి చేసేస్తాయరా. తీరా మొలతాడు. నేను ఆ మొలతాడు అడిగితే నీ మొలతాడు ఇస్తావేరా? కొట్టండి సార్, కమాన్ కొట్టండి. సార్ నేను కొట్టను, ఏకంగా తుపాకీతో కాల్చేస్తాను. మీరు నన్ను కాలుస్తారు ఓకే సార్, మీ వెనకాల ఉన్న మిమ్మల్ని కాలిస్తే? అందులో బుల్లెట్లు ఉన్నాయిరా. తెలుసు, పోలీస్ ఆఫీసర్ని కాలిస్తే ఉరేసేస్తారా? ఆ విషయం కూడా తెలుసు సార్. దొంగ దొరికాడు సార్. దొరకడానికి నేను ఏమన్నా రూపాయి వెళ్ళనా? పట్టుకున్నాడు సార్. మొలతాడేరా? అదమ్ముతుంటేనే మధ్యలో వచ్చి పట్టుకున్నారు సార్. మీ వాటా మీరు తీసుకున్న వాటా నాకు ఇచ్చేయండి సార్, మందుకు టైం అయింది. రేయ్ ఈ లోపల తీసి కులబడిచండి. పట్టదో. హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడు, మహాత్ముడు మర్డర్లు చేయడు. ఈ ఖాళీ చోరీ చెప్తే విన్నావా? వినలేదు. అందుకే నీకు కఠిన శిక్ష విధిస్తాను. బుల్లెట్లు రా. ఆ విషయం నాకు తెలుసు. పోతే కేసు అవుతురా? అతను ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నాను. ఈ దెబ్బతో హిట్ లిస్ట్ లో వచ్చేస్తావు. వస్తా. ఈ విషయం 3వ గంట తెలుస్తాను. ఉద్యోగం పోతురా? అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదురా. అక్కడ రెండు లుచ్చా డాక్టర్ గారు. నా పేరు లుచ్చా కాదండి, లూచా. లుక్కాపురం చక్రవర్తి. మరి గమ్మత్తుగా ఉంది. నేను గెస్ట్ హౌస్ లో పని చేస్తున్నాను. నా పేరు బచ్చా. అంటే బక్కి నేను చలపతి. చైనా టైప్ లో ఉంటుందని అలా పెట్టుకున్నారు. ఏదో టైప్ లేరా. ముందు ఆ వైపు చూడండి. ఏమైంది? బుల్లెట్లు మింగేసేది. బుల్లెట్లు మింగేవా? అసలు పిస్టల్ మింగేద్దాం అనుకున్నానండి, రియాక్షన్ అవుతాను మానేసా. బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు? ఇదిగో వీడి మీద కోపంతో. నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కల్? ఏంట్రా నీకు ఆ కొవ్వేంట్రా? ఏదో దొరికాను కదా అని చితక్ కొడతావురా నువ్వు. రేయ్ 6 బుల్లెట్లు మింగాను రా. 6 బుల్లెట్లతో 7 చెరువులు నీళ్ళు తాగిస్తాను రా. జీవితాంతం నేర్పిస్తాను రా. ఏంటో నువ్వు సార్ మీరు ఎమోషన్ అవ్వకండి సార్. బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఏది ఒక్కసారి నోరు తెరవండి. అప్పుడు తెరవడం అవసరం లేదు, కొద్దిగా తెలిసి. కొద్దిగా తెలిసినా పెద్దగా తెలిసినా ఆ అన్న మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూయవయ్యా. సార్ దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. చేసేయండి. నేను చేయించుకోను. ఏంట్రా ఆపరేషన్ చేయించుకోనంటావు? ఇదిగో దీనికి ఏం కంగారు పడకండి. మాత్రం లోపల పంపి బుల్లెట్లు బయట తీయొచ్చు. మాత్రలు మింగ నాకు అలర్జీ. ఏంట్రా ఆపరేషన్ కాదని టాబ్లెట్లు వద్దంటే బుల్లెట్లలో బయటకు వస్తారా? ఆపరేషన్ చేయించుకోవాలి సార్. నాకు కుదరదు, నేను చేయించుకోను. నేను చేయించుకోవాలి. బాడీ మొత్తం కోసి పారేసి బుల్లెట్లు బయట తీసి మీరు ఊరుకోండి. మీతో కొంచెం మాట్లాడి పోనుంది, అలా రండి. వెళ్ళి మాట్లాడు. తీసిపోడు సార్. మీరేం వర్రీ కాకండి సార్, నేను వెళ్ళి టాబ్లెట్లు పంపుతాను. అవి ఎలాగైనా సరే వాడి చేత ఒక్కొక్కటి మింగించండి. అవి దేంట్లోనూ కలిపి మింగిస్తున్న సంగతి వాడికి తెలియకుండా చూడండి, లేకపోతే మింగడం. అప్పుడు చూడండి బుల్లెట్లు ఒక్కొక్కటి పెస్టల్ లోంచి బయటకు వచ్చినట్టు పడిపోతాయి. బుల్లెట్లు ఎందుకు మింగారు సార్? నీ పేరేంటి? బచ్చా. బచ్చా అని పేరు పెట్టుకున్నది కరెక్ట్ గా బచ్చా అనిపించుకున్నావురా. నేను బుల్లెట్లు ఎందుకు మింగుతాను రా? మింగినట్టు యాక్ట్ చేశా. ఎందుకు చేశారు సార్? ఒరే వీళ్ళన్న దొంగని బంగారు మొలతాడు కొట్టేశానని పోలీస్ స్టేషన్ లో పెట్టి పిచ్చి కొట్టుడు కొట్టాడరా. బాధపడకండి సార్, వాళ్ళు అంతే సార్. ఒక రోజు నేను కంపెనీలో దొరికారని 3 రోజులు లోపలేశారు సార్. సరదాగా మన కంపెనీకి వెళ్ళాలి సాధమే కదా నేను సార్. రే నువ్వు కొంచెం హెల్ప్ చేసావంటే వీడికి ఇస్తానరా కిక్. మామూలు కిక్ ఇవ్వనరా, కొద్దిగా సార్. లైఫ్ అంతా ఇస్తావా? ఇస్తాం సార్. ఇంకా మొదలు పెట్టలేదు కదా. ఐఎమ్ సారీ. నేను చేసుకోబోతున్నాను. 24 గంటలు టీవీనా? మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి సంగతి ఏదో చూడాలని జ్ఞానం లేదే. మీకేం కావాలో అడగొచ్చుగా. కాఫీ వంటింట్లోకి వెళ్ళి పెట్టుకు తాగండి. ఎవరొద్దన్నారు? నీ వల్ల సబార్డినేట్ల ముందు కూడా చులకనైపోతున్నాను కదా. నేను అవమన్నానా? ఇదిగో అక్కడే నాకు టోపీ కాలేదే. కాఫీ పెడతావా లేదా? చూస్తున్నారుగా పనిలో ఉన్నాను. ఏంటే పనిలో ఉన్నావు? టీవీ చూడటం పెద్ద పని, బోర్డు పని. కాఫీ పెడతావా లేదా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాను? చంపేస్తాను. మామూలుగా మాటలతో చెప్తే లొంగి రావే, తుపాకీ చూపిస్తే కానీ లొంగి రావా? కాఫీ పెట్టావా? చంపండి, పేర్చండి. అలా చూస్తారే, ఎన్కౌంటర్ చేయండి. దాంట్లో ఉన్న 6 గుండ్లు నా గుండెల్లో దూసుకుపోయేలా కాల్చండి. కాల్చండి. సార్ సార్ మీరు పిస్టల్ తెంచకండి, అట్టాగే కంటిన్యూ కండి. అమ్మా మీరు అట్టాగే ధైర్యంగా ఉండండి. దాన్ని కాదురా, నిన్ను ముందు చంపేస్తాను. ఓ జీవితాలు ఉండవు.
సార్. ఈవేళ నీ చేత కాఫీ పెట్టించుకొని తాగందే పిస్టల్ దించనే. మమ్మీ నువ్వు ఊరుకో. డాడీ ఏంటి మీరు కూడా? లేకపోతే ఏంటమ్మా, దీని టీవీ పిచ్చితో రోజు నా ప్రాణాలు తీసేస్తుంది. రోజు ఉండేదేగా. మమ్మీ టీవీ పిచ్చి తెలుసు కూడా ఎందుకు? అందుకేనమ్మా టీవీ కనెక్షన్ కాదు, మొత్తం టీవీనే తీసేవతలు పారేస్తాను. అప్పుడు దీని రోగం కుదురుతుంది. అలా గనక చేస్తే ఇప్పుడే ఇక్కడే నేను పేల్చుకొని వస్తాను. మమ్మీ ఏంటిది చిన్నపిల్లలా? డాడీ ఈ పిస్టల్లో బుల్లెట్స్ లేకుండా దాచిపెట్టండి, అది మీ ఇద్దరికి మంచిది. మమ్మీ నువ్వు టీవీ చూసుకో, డాడీ మీరు డ్యూటీకి వెళ్ళండి. ఎర్రగొట్టేవాడు ఇరుక్కుంటే ఇలాగే ఉంటది. ఇంట్లోనే కాదు బయట కూడా నా బతికిలాగా ఏడ్చింది. ఏం చేస్తున్నావురా? పాలు చెప్పి ఎంతసేపు అయిందిరా? ఇరగొడతా, చెప్పు తీసుకు కొడతా. నేను కాదు సార్, పాలు అడుగుతున్నాడు. తెస్తాను పో. నాకేమో సార్, నేను తీసుకెళ్తా. తెస్తాను పో. చేద్దావా? ఇదిగోండి కాళీ గారి పాలు. ఇదేంటి పాలు తెల్లగా ఉన్నాయేంటి? పాలు తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటాయా? అవును, ఏం పాలు? ఆవు పాలు. ఆవు పాల? ఆవు పాలు నేను తాగు, పులి పాలు తాగుతా. పులిపాల? పులిపాల? అంత ఆశ్చర్యపోతున్నా అంటే నేను పులిపాలే తాగుతాను. మనం ఉన్నది టౌన్ లో, అడవిలో కాదు. టౌన్ లోనా? అడవిలో కాదా? నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. పులి బిర్యానీ పులిపాలు రేపు అరేంజ్ చేస్తాను. ఈ వేళకి దీంతో అడ్జస్ట్ అవ్వు ప్లీజ్. అయితే నువ్వు పని చేయి, నువ్వు పులి అరిచినట్టు డిటిఎస్ సౌండ్, ఆ సౌండ్ వింటూ నేను తాగుతా. పులేర్చినట్ట? ఆశ్చర్యపోతున్నా అరవా, నేను వెళ్ళిపోతా. ఏంటి సార్, పుల్లగా అరవచ్చు కదా అంటే సరిపోద్ది. కుక్క అరుస్తూ పుల్ల అంటాడు రా, పులి రేంజ్ వేర్రా. పులి ఎలా అరుస్తుంది తెలుసా? పులవారింద్రా, ఇప్పుడు పుల్లారు ఏంటండి, ఏమైంది? ఇప్పుడు వస్తా. ఇప్పుడే వస్తాడంట, సాయంత్రం దాకా రాడు. రే చూసావురా, ఆ టాబ్లెట్ వేసిన పాలు అయితే నేను ఏమైపోయా ఉంటా. ఆ ప్లేస్ లో మీరు ఉండేవారండి. హలో, నేను సార్. వచ్చిందా? రావడం కాదు సార్, ఆయనకి అమ్మాయి కావాలంట. అమ్మాయా? అమ్మాయేట్రా? అమ్మాయే సార్, మీరు అర్జెంట్కి వెళ్ళి మిస్ మళ్ళీ దగ్గర తీసుకురండి. రేయ్ నేనేం బ్రోకర్ ఏదో అనుకున్నావా? ఎదురుకుండా ఉంటే షూట్ చేసి పారేసేవాడిని. ఏంట్రా ఏమంటున్నాడు? చంపేస్తాను అంటున్నాడు. మొత్తం బుల్లెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు చెప్పు. సార్ బుల్లెట్ లో సహా వెళ్ళిపోతాను అన్నాడు. మీ ఇష్టం, తర్వాత మీకు ఉద్యోగం ఉండదు, ఆలోచించుకోండి. తప్పుతుందా? నిండా ములిగా చెల్లేటి. అలాగే వాడిని నువ్వు కౌగిలించుకున్న వెంటనే ఈ డ్రింక్ వాడి నోట్లో పోసేయాలి. ఓకే బాస్. చూసారా ఆడెంత ప్లాన్ ఇస్తాడు. ఇప్పుడు వాడికి ఇస్తాను చూడు. మడతలు 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 పడిపోతాడు. పద. నా సర్వీస్ లో చేయని దరిద్ర పనులన్నీ నీ వల్ల చేయాల్సి వస్తుంది. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటది. ఇది మనిషా పర్వతమా? మనిషే. ఆడా మగ? ఆడే. పేరు మల్లెతీగ, ప్లేస్ బోరబండ. మల్లెతీగ బోరబండ. శబాష్, ఇది నీకు నచ్చిందా? నచ్చింది. ఏ అంత నచ్చిందా? అయితే ఓ పని చేయి, నాకు మాదిరిగా ఉంది కానీ మిస్ మల్లెతీగ, యు డూ వన్ థింగ్. ఒకసారి సీఏ గారిని గట్టిగా కౌగులించుకో. నన్ను అంటావుంటాయా? మీరు ఒకసారి కౌగులించుకుంటే చూద్దామనుంది. నీకు ఇష్టం అయితే చెప్పు. సార్ ఏంటి సార్ కౌలించుకోండి, ఆయన ఏమన్నారు? కౌలించుకోండి అన్నారు, దానికైతే ఇదే పోతారా? ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి, రేపు మీ ఉద్యోగం అయితే గోయిందా. అమ్మాయి ఆయన అమ్మాయి కూడా అలాగంటాడు కానీ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, ప్రొసీడ్ అయిపో. నాకు తాగించావే? కౌగులించుకోగానే పోయమన్నారు. ఇటెక్కడికి సార్? ఇటు కాదు, బాత్రూమ్ అట్టుంది.
మా తాత ముత్తాతల గౌరవాన్ని, పరువుని, ప్రతిష్టని కాపాడతానని, ఆడిన మాట తప్పనని, తన మన భేదం లేకుండా తీర్పు చెప్తానని ప్రమాణం చేస్తున్నాను. అయ్యా దండాలయ్యా, ఈడు నా మొగుడయ్యా, ఈడికి పొద్దుమానం తాగుడనయ్యా. తాగకురా, లెవరు చెడిపోతుంది. ఆడెవరేటైతే నాకేటయ్యా. అందుకే పూర్తిగా విన్నాక తీర్పు చెప్పమని. వినవలసింది ఇక్కడ కాదు, అక్కడ. అయ్యా, ఈడు రోజు తాగొచ్చిన సితక బాధెత్తున్నాడయ్యా. పోనీ ఈడిని వదిలేద్దామా అంటే ఈ ఊళ్ళో ఒగ్గెత్తి ఎంత చెత్తరో నాకు తెలుసయ్యా. నా వల్ల కావడం లేదయ్యా. అయ్యా, తమరే న్యాయం చెప్పి నన్ను నా ప్రాణాన్ని కాపాడండి బాబు. రోజుకి ఎన్ని సీసాలు తాగుతాడు? సచ్చినుడు 5 సీసాలు తాగెత్తాడయ్యా. వెళ్ళి 5 సీసాలు తీసుకురండి. అట్టగానయ్యా. మీరు తాగి వాణ్ణి తంతారా? అడిగింది నేను, అటు చూస్తారే. అయ్యా, 5 సీసాలు తాగి దీన్ని కొట్టుకుంటుంటే నన్ను గెత్తారా? తాగాక నీకే తెలుస్తుంది. ఎంతసేపు అయ్యా? 2 నిమిషంలో తాగేస్తాను. తాగమన్నది నిన్ను కాదు, దాన్ని. అదేటయ్యా? ఆడదాన్ని తాగమంటారేంటయ్యా? నువ్వు తాగొచ్చి దాన్ని తన్నినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో అది తాగి నిన్ను తన్నినప్పుడు నీకు తెలుస్తుందిరా. తాగు. అట్టగే బాబు. చూడ్డానికి తిక్క తీర్పులో ఉన్నా రాయుడు చెప్పింది కరెక్టేరా? అది తాగి మిమ్మల్ని తంతే నేను నిన్ను తన్నుతా. ధర్మ ప్రభులు బాబు, మంచి న్యాయం చెప్పారు బాబు. ఏట్రా బట్టబర్రాడా, నీ తాగడానికి తాళి బట్ట కావాలరా? నీ కోడి కూర వండి పెట్టాలరా అయ్యా నాయుడు గారు, బుద్ధి వచ్చింది. ఇక్కడ జన్మలో దాన్ని తనను బాబు. ఎంత మందిలో ఎంత శిక్ష వేసినా దాన్ని తన్నను అంటున్నావే తప్ప తాగను అంటలేదురా నువ్వు. చూడు, వాడు జన్మలో తాగను అనే వరకు నువ్వు తాగి వాడిని తన్నుతూనే. అత్తయ్య బాబా, నువ్వు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టాడని పెళ్ళాంతో తాగిచ్చి మొగుడిని కొట్టించావే. తాగొచ్చి పెళ్ళాన్ని చంపేస్తే సచ్చిన పెళ్ళంతో మొగుడిని ఎలా చంపిస్తావు? చెప్పు, చెప్పవయ్యా. వాణ్ణి నీ చేత చంపిస్తాను రా. అయ్యా, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మీతో ఏదో మాట్లాడాలండి. ఎక్కడ కాదు, ఇంటి దగ్గర. వినిపించిందిగా, ఇంటికి రండి. వచ్చేసాడండి. ఆపమని చెప్పొచ్చుగా, అలా చూస్తారే. ఓ, కొత్త వాళ్ళు ఉన్నారనా? ఆపండి, ఆపండి. రండి, కూర్చోండి. అలాగే అండి. మిమ్మల్ని కాదు, వాళ్ళని. మీరు రండి. ఏంటి రాయుడు గారు, పెళ్ళా? అవును. ఎవరికండి? మా అమ్మాయి. ఎప్పుడండి? తెలీదు. తెలీదా? అవును, తెలీదమ్మా. 7 నెలల క్రితం మా అమ్మాయి తిరుపతి నుంచి రైల్లో తిరిగి వస్తుండగా అర్ధరాత్రి ఎవడో దొంగ వెధవ ఒకడికి తుపాకీ చూపించి వాడి చేత బలవంతంగా మా అమ్మాయి మెడలో తాళి కట్టించాడు. తాళి కట్టించిన వాడు పారిపోయాడు, కట్టినవాడు పారిపోయాడు. కట్టించుకున్న మా అమ్మాయి మాత్రం వాడు తిరిగి వస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తోంది. మా చిట్టి తల్లి ఆశ ఫలించాలని మేము ఆశగా ఎదురు చూస్తున్నాం. అతని గురించి మీరు పేపర్లో వేయించొచ్చు కదా? లేదమ్మా, ఇది మా ఇంటి పరువుకి సంబంధించిన విషయం. అందుకే మనుషుల్ని పంపించి వెతికిస్తున్నాం. వాళ్ళు ఏ క్షణంలోనైనా మా అల్లుడిని తీసుకుని రావచ్చు. తీసుకొచ్చిన మరుక్షణం పెళ్లి జరిపించాలని ఈ ఏర్పాట్లు ఎలా కొనసాగిస్తున్నాం. అమ్మా సావిత్రి, ఇలా రా అమ్మా.
యమ 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 ఈ గిట్టిగాడు ఈడకొచ్చి ఎరగాటంలో పడ్డాడే జనం మీద నుంచి జారి పొయ్యిలోన పడ్డట్టు మూలుగుతున్న నక్కపైన తాటిగాయపడ్డట్టు ఈ ఫ్యూచర్ ఎట్ట జరుగుతుందో చెప్పరో రామా. అమ్మా ఎంతసేపు నేను చెప్పానే మా అమ్మాయి గురించి. ఈ అమ్మాయి సావిత్రి. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా. నమస్తే. 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 గుడికి వెళ్ళొస్తానా? మంచిదమ్మా. వస్తానండి. మాతో కూడా చెప్పకుండా పరిగెడుతున్నావు, ఏమేమో డేంజర్ లో పడిపోయిన రా. డేంజరా? అవునరా, ఏదైతే తప్పించుకుందామని ఇక్కడికి వచ్చాను అంతకంటే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం రా. తెలుగులో చెప్పరా బాబు, అర్థమయ్యేట. ఇందాక నడువురాయుడు చెప్పాడే రైల్లో ఒక దొంగ ఒకటి చేత వాళ్ళ అమ్మాయికి తాళి కట్టించాడని. అయితే ఇప్పుడు వాడిని ఎక్కడానికి బయలుదేరావా? లేదురా, ఆ అమ్మాయికి తాళి కట్టిన వాడిని ఎప్పుడు జరిగిందా ఇంత వారం? 6 నెలల క్రితం నేను తిరుపతి నుంచి తిరిగి వస్తుంటే అదిరా జరిగింది. ఎంత పని చేశారామా? ఎలారా ఇప్పుడు? దారుణం, అపచారం జరిగిపోతుంది. ఈ ఊరికి అరిష్టం జరగబోతుంది. సరంగరాయుడు గారు సమాధి మీద కూర్చుని సిగరెట్ కూడా కాలుస్తున్నాడు. నడుమరాయుడు గారు అయ్యా, తమ వంశానికి మూల పురుషుడైన శ్రీ 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 సరంగరాయుడు గారు సమాధి మీద కూర్చుని సిగరెట్ కాల్చి అపచారం చేశాడు. తెలియ కూర్చున్నానండి. తెలియక నిప్పు మీద కాలేస్తే ఏమవుతుంది? కాలుతుందండి. ఇప్పుడు నిప్పు పప్పు అవసరం. అసలు విషయానికి రండి. ఊరి జనం పచ్చగా ఉండాలని, ఏ రోగాలు ఊరి దరిదాపుల్లోకి రాకూడదని, ఏ తుఫానికి ఊరు బలి కాకూడదని స్వచ్ఛందంగా సమాధి కాపాడ్డారా మా తాత సొరంగరాయుడు గారు. ఆ రాయి కింద సొరంగం ఉంది. ఆ సొరంగంలోనే మా తాతగారు సమాధిలోకి వెళ్లారు. ఆయన ఇంకా బతికే ఉన్నారా? ఆయన ఇంకా బతికే ఉన్నారా? మా గుండెల్లో, జనం గుండెల్లో బతికే ఉన్నారు. చరిత్ర చాలు, శిక్ష ఏంటో చెప్పండి. నువ్వు మా తాతగారిని అవమానపరిచినందుకు ఆయన వారసులమైన మా ఇంట్లో 15 రోజులు పాలేరుగా పనిచేసి సొరంగరాయుడు గారి ఆత్మకి శాంతి కలగ చెయ్యాలి. శిక్ష రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. మన ఊరి వారికి ఒక న్యాయం, పరుగురి వారికి ఒక న్యాయమా? ఆ రోజు ఆ సమాధి మీద నేను కూర్చున్నానే, అప్పుడెందుకు వేయలేదు శిక్ష? చెప్పు, చెప్పవయ్యా. నీ మీదున్న ప్రేమతో నీ అన్న ఆ రోజు నా కాళ్ళ వేళ్ల పడి నన్ను బతిమాలితే కదరా నీకు వెయ్యాల్సిన శిక్ష మీ అన్నకేశాను. కాదంటే చెప్పు, ఈ శిక్ష కూడా మీ అన్నకే వేస్తాను. ఒరే అరుపురాయుడు, నువ్వు వచ్చి అరిచినప్పుడు అలా నాకు శిక్ష పెరిగిపోతుందిరా. శిక్షలు లేని చోటుకెళ్ళి అరుచుకోవడానికి దండం పెడతాను తమ్ముడు. ఒరే దండం. ఇదే మా రాయుడు గారి భవంతి. ఇక్కడి నుంచి ఆయన అధికారం ప్రారంభమవుతుంది, నా అహంకారం మొదలవుతుంది. పోను పోను నీకే అర్థమవుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవు. బయట వేసుకునేది కప్పుకునేందుకు, విప్పుకునేందుకు కాదు. నువ్వు పంజుడు, నువ్వు చూసింది మర్చిపో రా. అవును, ఇంతకు నీ పేరేంటి? పంతం. పంతమా? అదేం పేరు? దాని గురించి చెప్పాలంటే నేను శిక్షాకాలం సరిపోదు. సింపుల్ గా చెప్పాలంటే మా రాయుడు గారు చంద్రబాబు నాయుడు అయితే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ప్రతిపక్షం, నువ్వు నేను ఒకటేనమాట. కాదు, నువ్వు రోజు ఎలా ఫీల్ అయిపోకు. ఆయన ఫీల్ అవుతాడు. బట్టలు మార్చుకో. కరెక్ట్ గా సరిపోయింది. నువ్వు వీ డ్రెస్ కోసమే పుట్టినట్టున్నావు. పంతం, క్యాండిడేట్ ఎంట్రీ అనుకుంటా. బామ్మకి మద్దన చేసే మంది అయిపోయింది. పంతులు గారికి చెప్పి రమ్మంది అమ్మ. అలాగమ్మా. వీడేడు ఏడు. నువ్వేంట్రా ఎక్కడున్నావు? తుండుగుడ్డండి మొహాన్ని గడ్డు పెట్టుకున్నావు. ప్రాణాలు మార్చిన 4 రోజులైంది. వెళ్ళి మార్చు. నా బాధ్యతలన్నీ వీడికి అప్పు చెప్పేసి నేను మందారం సంగతి చూసుకోవాలి. ఆయన కాబట్టి చిన్న చిత్రం వదిలేశాడు. నేనైతేనా నీ చర్మం ఒలిచి కొత్త టోన్ తయారు చేసేవాడిని. ఏంట్రా సుబ్బు గుడ్ల గుబులాగా? ఏంటి పంతమ్మా? మందారం, నీ గొంతు ఫుల్లుగా తాటిపిల్లి కొట్టిన కోకిల గొంతులా గమ్మత్తుగా ఉంది. నేను మూడులోకి వెళ్ళిపోతున్నాను. నువ్వు 3లోకి వెళ్తే ఏంటి, 30లోకి వెళ్తే ఏంటి? నీతో పెళ్ళంటేనేమో అయ్యగారు నీకు చిచ్చు తగ్గాలంటున్నారు. నీ చిచ్చు ఎప్పుడు తగ్గుతో తెలియదు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. తక్కువ చిచ్చపడ్డా కొత్తవాడితో ముందు వచ్చిన చెవుడు కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడా. కొమ్ములు అనగానే అంబా నడిచేవంటే నీకాదన్నమాట. అయితే ఆ కొత్తోడు ఏదో కొంపు ఉంచినట్టున్నాడు. నువ్వు ఉండు.
తాగమ్మా తాగు సరిగ్గా తాగించారా అరవకుండా నెమ్మదిగా తాగు. రే కృష్ణ, అర్రే పాలు తీయమంటే ప్రాణాలు తెస్తానేట్రా. పాలు తాగిస్తుంటే ప్రాణాలు తీస్తున్నావంటావేంటి? గేదె ఏం తిని పాలిస్తుంది? గడ్డి తిని పాలిస్తుంది. మరి అదే ఎందుకు పనికిరాని గడ్డి తిని పాలిస్తుంటే పనికొచ్చే పాలు తాగిస్తే ఇంకేమిస్తుందో అని తాగిస్తున్నా తప్ప. అడ్డడ్డడ్డడ్డ పనిలో చేరి పావు గంట అవ్వలేదు, నాకే గంట కొడతావు నువ్వు. పంతం అయ్యా, ఇంకెప్పుడు వాడి చేత పాలు తీయించకు, నువ్వే తెయ్యి. అది కాదండి అయ్యా, అర్థమైందండి అయ్యా. లేకపోతే వాడి శిక్ష కూడా నాకే విధిస్తారు. అదేంటి పంతం, ఆవిడ అలా గెంతుతూ వెళ్తుంది? భర్త అడుగు జడలో నడుస్తుంది బాబు. ఓహో, పతివ్రత లక్షణం. నువ్వు కొత్తడు కాబట్టి కంగారు పడుతున్నావు, మాకు అలవాటే. అయ్యి బాబోయ్, తల్లే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా కూతురు ఏ రేంజ్ లో ఉంటుందో. నీ చావేదో నువ్వు చావరా బాబు, ఇక మేము వెళ్తాం. రండి రండి. బాయ్రా. ఈ దెబ్బతో ఆడు కడుపులో కిడ్నీ కూడా బయటికి రావాలా? కళ్ళు తెరచి కిన్నరా, చెంబళ్ళు మరచి వినరా. ఏం వినరా, నాకు బీరు వాసనే పడతావు. నీ గురించి బీరు కూడా తాగాల్సి వస్తుంది. మంత పెట్టుకుంటే అంతేనండి. బీరేంటి, పాయిజన్ కూడా తాగాల్సి వస్తుంది. అంత ఆశ్చర్యపోకర్లేదులేండి బాబు, అన్నయ్య జోక్ చేసాడు. నా చేత్తో ఇస్తున్నాను, తాగు. అలాగే. ఏంట్రా, గోడ మీద గుర్రాల బొమ్మలు ఉండాలి కదా, గాడిద బొమ్మ పెట్టారేంటి? అవునండి, గాడిద బొమ్మ. గుర్రాలే గుర్రాలే, నువ్వు సరి చూడలేదు. అబ్బాయి గుర్రాలు కదండి, గాడిదలు. ఇదేంటి పిడేలు లేనుంది ఇక్కడ? ఎక్కడ? వెనక్కి చూడు. నేనా? దాని ఉందిలేండి, బొమ్మలు ఎట్టుంటే ఉంది. తాగేద్దాం. చీర్ చెప్పండి, తాగేద్దాం. కుక్క ఏంట్రా గోడెక్కింది? అవునండి. కుక్కేది? కుక్క గోడెక్కడం ఏంటి సార్? కుక్క. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేర్స్. ఏంటి సార్, ఏమైందండి? 1 minute లో. అరే ఏమైంది సార్? అరే ఏమైంది సార్? ఏదో డిఫరెన్స్ వచ్చినట్టు ఉంది. బాత్రూమ్ అటే వెళ్ళండి. 1 minute లో వస్తాడంట. ఒక గంట దాకా రాడండి బాబు. ఏంటి, నడుగురాడు లోపల ఉన్నాడా? ఉన్నారయ్యా. తప్పకుండా తప్పండి, తప్పకుండా. ఏమిటి మీ సమస్య? ఇప్పటికి 3 సార్లు చెప్పు. ఏంటయ్యా మీ సమస్య? సమస్య రాత్రిపూటేనయ్యా. ఏంటి, కొంచెం విడమర్చి చెప్పు. రాయుడు గారు, మా అమ్మ నాన్న నేను పెద్ద మనిషి అయినప్పుడు ఈ మంచం కొనిచ్చారు. దాని మీద కదా కాపురం చేయాలి. కరెక్టే. అది ఎలా కుదురుద్దు రాయుడు గారు? మా తాతల కాలం నేను మంచి విధి, దీని మీద కదా కాపురం చేయాలి. వీడు కరెక్టే. రోకలి బండ తీసుకురండి. అయ్యా, మీరు దీన్ని కిందెట్టుకుని తీర్పు చెప్తారా? ఇప్పుడే మంచం మీద కాపురం చేస్తారా? ఉన్నది ఒకే మంచం కదయ్యా. దీని మీదే. ఇది నడుమరాయుడి తీర్పు అంటే. రెండు మంచాలున్నాయని ఒకదాన్ని ఇరుగ్గొట్టావే, అదే ఇద్దరు పిల్లలుంటే ఏం చేస్తావు చెప్పు, చెప్పి కదులు. ఆ ఇద్దరు పెళ్ళాల్లో ఒక పెళ్ళాన్ని ఎరగతేస్తాను అని చెప్తాననుకున్నావు కదూ? ఆ మొగుండి ఎరగతేస్తాను. అయ్యా, మిమ్మల్ని ఒకసారి చనువుగా ఒరే రాయుడు అని పిలవాలని ఉందండి. అన్నావో చచ్చావే. ఆ బొంగులండి, ఇప్పుడు అన్నానుగా చచ్చానేంటి. అలా పైకి కాదు, ముందుకు చూడండి. కొట్టుడు
నన్ను రక్షించండి, ఇంకా జీవితంలో దీని కొట్టను. ఇంకా బుద్ధి రాలేదురా నీకు? కన్నను అంటున్నాదే తప్ప తాగను అనడం లేదు. చూడు, వాడు తాగను అనే వరకు నువ్వు తాగి వాడిని తన్నుతూనే ఉండు. ఊళ్ళో అంటే ఏం చక్కగా గోవింద అడుగుతుంది. వాని బోర్లో పడాలంటే ముందు మనం బోర్లో పడాలి. బోర్లో దండాలు పెట్టండి రీ. చూడరా పంతం, మా పూర్వీకులంటే వాళ్ళకెంత భక్తి. నాకేదో అనుమానంగానే ఉందండి. అనుమానంతో బుర్ర పాడు చేసుకో. స్వామి సొరంగరాయుడు గారు, ఏ దిక్కు లేని వారికి మీరే ఏదో దిక్కు చూపిస్తారని, ఆపదలో ఉన్నవారిని కాపాడతామని, ఎవరు ఏ కోరిక కోరినా తీరుస్తామని ఊర్జనమంతా అంటున్నారు. దయచేసి మా కోరిక తీర్చు స్వామి. ఎంతకీ ఏం కోరిక కోరుకున్నారు చెప్పండి. మీ కోరిక ఏదైనా తప్పకుండా తీరుస్తారు మా సొరంగరాయుడు గారు. ఆయన బతికే ఉన్నారన్నారుగా, సొరంగంలోంచి బయటకు వచ్చి మా కోరిక తీరుస్తారా? లేదు, వారి తరఫున మీ కోరిక నేను తీరుస్తాను. తెలవకుండా మాటిస్తే తాటలేచి కోరిక విను. చెప్పండి. మా ముగ్గురి బాధ ఆపద కోరిక ఒకటేనండి. చెప్పరా. మాకిష్ట ఏదో తెలియక తప్పు చేశాడండి. వాడి శిక్ష రద్దు చేసి సొరంగరాయుడు గారి ఆత్మకు శాంతి చేకూర్చండి. చూసారా, ఇప్పుడు మీరు వాళ్ళ కోరిక తీర్చకపోతే సొరంగనాయుడికి మహత్యం లేదనుకుంటారు. తీర్చారనుకోండి, శిక్ష పూర్తవునట్టే. ఇది మీకు ఒక అగ్ని పరీక్ష. చెప్పండి వాళ్ళకి. తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. నాతో మా ఇంటికి రండి, మీ వాడిని మీకు అప్ప చెప్తాను. అసలు వీడే కదా దీనికి అంతటికి మూల విరాట్టు. ఈడి మీసాలు రే నీ అప్ప. నీ మీసాలకి కోడి పిల్ల కూడా దడుచుకోదురా. నీ మొహానికి ఒక సొరంగం, దాని మీద ఒక రాయి, మళ్ళీ ఆ రాయికి ఇంత పొడుగు చరిత్ర. రే నా చేతిలో రెండోసారి చేస్తున్నావురా నువ్వు. పడిపోయిందా? కానీ నువ్వు దాన్ని విసిరేయటం నేను దూరం నుంచి చూశానే. పొరపాటున కాదు, గ్రహపాటు. పంతం, అయ్యా, ఇతని శిక్ష ఎప్పటికి పూర్తవుతుంది? ఇంకా 10 రోజులు ఉందండి. మన సొరంగరాయుడు గారి జాతర వరకు ఆ శిక్ష పొడిగించాం. చెప్తాం. పంతం జాతకుడు ఎన్నుందా? కాదు, ఇంకా 4 రోజులు ఉంది. ప్రశాంతంగా అనుభవించు. శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివయే. శివుడికి విష్ణువుకి తేడా లేదు, తేడా అంతా మనం పెట్టుకుందే. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవరివేర్. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఉద్భవిస్తుంటాడు. ఇప్పుడు మీరు త్రేతాయుగంలో తీసుకున్నట్టయితే శ్రీరాముడు, ద్వాపర యుగంలో తీసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు, అదే మీరు కలియుగంలో తీసుకున్నట్టయితే కలియుగంలో ఎవరు తీసుకుంటారు? తీసుకోండి, ఎవరిలో ఉంది. నేను వినాయకుని తీసుకుంటాను స్వామి. తీసుకో, దగ్గర దగ్గర నువ్వు అట్నే ఉంటావుగా. కూర్చో. నేను ఆంజనేయుని తీసుకుంటాను స్వామి. ఆంజనేయుని తీసుకుంటా, అటు తిరుగు. తీసుకో, కరెక్ట్ గా ఉంటావు. కూర్చో. ఆంజనేయుడు వినాయకుడు కృతయుగం నాటి వాళ్ళు. నేను అడిగింది కలియుగం గురించి. కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకుంటే ఎవరు? అది కూడా నేను చెప్పాలా? సరే చెప్తానులే. కలియుగంలో తీసుకుంటే కల్కి, ఏ పర్సన్ హూ డస్ నాట్ సీన్ బట్ హార్ట్. మనిషి కనపడ్డు వినిపిస్తుంటాడు. ఏ కనబడితే చంపేస్తావనా? చంపేస్తారని కాదు, చంపుకు తింటారని. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను మీకు. చంపుకు తింటలే మీరు అడిగి ప్రశ్నలన్నీ. అందుకనే అన్నాడు ధర్మో రక్షతి రక్షత అని. నేను ఎప్పుడైనా గారు? ఇప్పుడు నువ్వు ఉన్నావని నేను అన్నానా? అట్లా ఒకరి మీద నిందలేసేవాడు కాదు నేను. ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్సుల మీద రాస్తూ ఉంటారు, మరి ఏమని? ధర్మో రక్షతి రక్షత అని. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ఇఫ్ యూ సేవ్ ధర్మ, ధర్మ విల్ సేవ్ యూ. ఏంటి ఆయన మాట పెట్టి కూ అంటున్నాడు? ఎవరికైనా సై చేస్తున్నాడా? కాదే, ఆయన ట్రైన్ లోనే పుట్టాడంట, అందుకే మాట మాట కూ అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడే సామాన్యుడు కాదు. ధర్మ సంస్థాపన కోసం పంచభూతాలను సృష్టించాడు. పృథ్వీ ఆపస్ తేజో వాయురాకాశాలు. భూమి ఎర్త్, నీరు వాటర్, స్కై ఆకాశం, ఫైర్ అగ్ని ఎయిర్ గాలి. ఇప్పుడు మనకి గాలి అంటే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గాలి అంటే మనం ఆర్టీసీ బస్ ట్రైన్లో కొట్టేది, లారీ ట్రైన్లో కొట్టే గాలి కాదు, మనం పీల్చే గాలి. పీలుస్తామే, గాలి కోసం ముక్కు, ముక్కు కోసం గాలి. మళ్ళీ అక్కడ లిక్కు పెట్టాడు భగవంతుడు. దాని ధర్మం అది. ట్రైన్ లోనే ఎందుకు పుట్టాడు? ఆ రోజు బస్సులు బందట. నిజానంద స్వామి పంచభూతాలు సృష్టించాడన్నావే, నిప్పు, నీరు, ఆకాశం, భూమి. నా కంటికి కనిపించినప్పుడు గాలెందుకయ్యా నాకు కనపడదు? ఎట కనిపిస్తుంది? చెప్పు, చెప్పవయ్యా. ఎట కనిపిస్తుంది అని? గాలి గాలిని కనిపించాలంటే ముందు పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి. పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి. ఆ ప్రేమలో నీకు భక్తి కలగాలి. ఆ భక్తిలో నువ్వు మునిగిపోవాలి. అప్పుడు పైన నీకు అంటపోగాలి.
అప్పటి వరకు నువ్వు ఆగాలి. అంతవరకు నేనేం చేయాలి? అంతవరకు నువ్వేం చేయాలంటే మెదలకుండా ఉండాలి. నేను చెప్పేంత వరకు ఆగాలి. క్విక్ ఫైట్. నిజానంద స్వామి మీరు చెప్పింది అక్షరాల నిజమైంది. రారా కాళ్ళ మీద పడు. నేను కాళ్ళు ముందు చూపుతాను, నువ్వే మొంగుతావు. ఎంత మంచి మనసు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పరయ్యా, నేను నిజమే చెప్తాను. నేను అబద్ధం చెప్పను, అబద్ధం విన్ను, అబద్ధం చూడను. ఏమయ్యా ఇప్పుడు తప్పిపోయారు, నీ కొడుకు కనిపించాడు కదా? అవును స్వామి, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జాతరలో తప్పిపోయిన నా బిడ్డ పెరిగి పెద్దోడై నా దగ్గరే పాలేరుగా చేస్తా ఉంటే పోల్చుకోలేకపోయాను. మీరు చెప్పాక ఎరికైంది స్వామి. ఓరి పిచ్చోడా, నేను చెప్తే నీకు ఎరుకైంది, నాకు భగవంతుడు చెప్తే ఎరుకైంది. గాడ్ ఓన్లీ టోల్డ్ మీ. ఈ కోతగాడు మేతగాడు కాదు, మంచి చేతగాడే. అయ్యారు అయ్యారు, మన సావిత్రమ్మకు మొగుడు దొరికేసినట్టే. అవునయ్యా, మన ఊరికి స్వామి నిజానంద అని ఒక స్వామీజీ వచ్చాడు, అన్ని నిజాలే చెప్తున్నాడు. అంతెందుకు, మన సాంబయ్య కొడుకు చిన్నప్పుడు తప్పిపోయి ఎక్కడో పెరిగి పెద్దోడై తిరిగి వచ్చి సాంబయ్య ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఎవరో పోల్చుకోలేకపోయారు. అప్పుడు ఈ స్వామీజీ వీడని కొడుకుని రుజువులతో సహా అందరికీ చెప్పేశాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నారు. అలాగే మన సావిత్రమ్మకు కూడా మొగుడు దొరకొచ్చు కదా. మీరేంటి కొత్త స్కామ్ దొరికించాడు? ఈ క్యాండిడేట్ వెళ్తే మన పని అవుట్. రాయుడు గారు, ముందు పెద్దమ్మ గారు నాపండి. ఎందుకురా? ఎందుకంటారేంటండి? అమ్మాయి గారు వెళ్ళారే అనుకోండి, ఆ స్వామీజీ చెప్పాడే అనుకోండి, అందుకేగా పంపేదా? మాకు తెలుసులే. అనకూడదు కానండి, ఈడించి మేలించమన్నారు కదా ఆయన గారు, అదే మీ అల్లుడు గారు ఏ కూని కోరో గజ దొంగ అయ్యాడనుకోండి. అనుకోండి, ఆ విషయం చెప్పగానే అమ్మాయి గారు ఇంటికి రారండి. వాడి దగ్గరికి వెళ్ళిపోతారా? అడిగింది వాడిని. అబ్బా ఊరుకోండి, ఊరి జనాలు మీ మీద మీ ఇంటి మీద పెట్టుకున్న నమ్మకం గౌరవం మంట కలిసిపోయాయని మీకు ఊరి జనాలకు ముఖం చూపించలేక ఏ నుయోగయో చూసుకుంటారండి. పెద్దవాళ్ళు మీరు ఆలోచించినట్లుగా చిన్నపిల్లలు ఆలోచించలేరు కదండి. చిన్నవాడివైనా మంచి సలహా ఇచ్చేవరా. కూర్చోండి కూర్చోండి. వస్తారు, నాకు తెలుసు. అల్లుడు గురించి అడగడం కోసం వచ్చాడనమాట. ఏమయ్యా, అంతే కదా? నేను చెప్పలేదు, మహిమతో ఆయనే గ్రహించాడు. రాయుడు గారు, మీ అమ్మాయికి తాళి కట్టిన వాడు ఎక్కడున్నాడు అనే కదా. నేను తప్పు చెప్పను, తప్పు చెయ్యను, తప్పు మాట్లాడను. స్వామి స్వామి నాదో చిన్న సందేహం స్వామి. ఊరి పెద్ద, ముందు వారి సందేహం తీర్చి తర్వాత నీ సందేహం తీరుతారా కుర్రకుంక. పొరుగురి వారు ముందు అతని సందేహం తీర్చు. అలాగే అడగరా. స్వామి, దేవుడు పటాల ముందు చెప్పులు ఉండొచ్చా? చెప్పల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మరి చెప్పుల షాప్ లో దేవుడి పటాలు ఉండొచ్చా? గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చెప్పల్స్. నాది ఇంకో చిన్న సందేహం స్వామి. అడుగు. ఆ సంచిలో ఏమున్నాయి స్వామి? ఈ సంచిలోన ఉద్గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు. ఆహా, ఒక్కసారి చూపించండి స్వామి, ఎప్పుడు చూడలేదు. ప్లీజ్. చూపిస్తాను రా. ఐ విల్ ఓపెన్ యువర్ ఐస్. మహత్తరమైనటువంటి ఈ గ్రంథాన్ని మా గురువు గారు రోజు రాత్రిపూట పారాయణం చేసేది కానీ నిద్రపోయేవాడు. నేను మాత్రం ప్రతిరోజు కూడా ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి వీళ్లతో డిస్కస్ చేశారే గానీ ఏ రోజు నేను నిద్రపోను. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు దీన్ని చదివి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ కూడా చదివి కూలంకషంగా డిస్కస్ చేస్తే ఆచరిస్తే అదే మీకు భక్తి, అదే మీకు ముక్తి. అటువంటి ఈ ఉత్గ్రంథాన్ని పట్టుకుని ఈ మూర్ఖులు ఓన్లేండి స్వామి, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఇందులో ఏమున్నాయి స్వామి? పవిత్ర గంగాజలం, ప్యూర్ గంగా వాటర్. ఆ గంగా జలాన్ని కొంచెం పొయ్యండి స్వామి. అవి తాగడానికి కాదురా కుంక అని, కేవలం చిలకరించడానికి మాత్రమే. తీసుకో, మళ్ళీ నీకు డౌట్స్ రాకుండా ఉంటాయి. చెంబు చూశాను కానీ చెంబులో ఏ బొంగు ఉందో నాకేం తెలుసు. రేయ్, నిజమైన స్వామికి నేను గుండె తీసేస్తాను, నీలాంటి దొంగ స్వామికి గుండెలు తీసేస్తాను. తరవండి రావండి. ఏ జన్మలో ఏ పాపం చేసామో పెళ్ళం బిడ్డలను వదిలేసుకుని ఈ ఏదో. అర్రే, ఏంట్రా ఇది? కాళీగడేడి కాళీగడేడ్రా? కాళ్ళు చేతులు కట్టి పారిపోయాడు సార్. ఎక్కడ పారిపోయాడు? అడ్రస్ చెప్పి పారిపోతారా సార్ ఎవరైనా? ముందు కట్లు ఇప్పండి సార్. ఈ కాళీగడి దెబ్బకి నా కాశీయాత్ర తప్పేటట్లేదు. కొంపదీసి బుల్లెట్ల విషయం ఎవరికని చెప్పేస్తాడేమో. హలో సార్ 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 మీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. షట్ అప్. పారిపోతే పట్టుకోలేము అనుకున్నావా? నీ వల్ల నాకెంత ఖర్చు అయిందో తెలుసా? ఎంత కట్టండి సార్? 75,000. నేను ఇచ్చేస్తాను, నన్ను వదిలేసేయండి సార్. నో, నాకు కావలసింది డబ్బు కాదు, బుల్లెట్. ఎందుకు సార్? నీకు పులిపాలు కావాలరా? కమియర్ రా. రారా. నీకు మీరు కావాలా? అమ్మాయి కావాలా? వద్దు సార్. నీ వల్ల నేను ఎంత నరకం అనిపించానో తెలుసురా? ఇప్పుడు నీకు స్వర్గం చూపిస్తా. ఈ ఆముదం నీ చేత తాగించి బుల్లెట్లతో పాటు బ్లడ్ కూడా బయటికి తెప్పిస్తా. రేయ్, వీళ్ళు పడుకోబెట్టి నోరు సాగదీసి ఆముదం పోయేట. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, మీకు దండం పెడతాను సార్. ఇదిగోండి సార్ మీ 6 బుల్లెట్లు.
సార్ నేను దొంగతనం చేయకపోయినా సరే నా మీద దొంగతనం అభియోగం మోపి నన్ను కొట్టారు కాబట్టి నేను తట్టుకోలేక బుల్లెట్లు మింగకపోయినా మింగిన ట్యాక్ చేశాను సార్. సార్ నాదో చిన్న రిక్వెస్ట్ సార్, నాలాంటి అమాయకులు వదిలిపెట్టండి సార్, దొంగల్ని మాత్రం వదిలిపెట్టదు సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మీ అందరికీ 2 సార్లు చెప్పాను, ఇప్పుడు 3వ సారి చెప్తున్నాను. ఇది మామూలు జాతర కాదు, సరంగరాయుడు గారి జాతర. నడుమరాయుడు గారి కీర్తి ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలిగినా మీ తోలు తీసేస్తారు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయండి. ఆ తొక్క సరిగ్గా తొక్క ములక్కాడదే. నువ్వేంటే క్యాబేజీ పట్టుకు చూస్తున్నావు ఏంటి? పంతం చెంతం ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? చెంతం వీళ్ళకి కావలసిన సరుకులన్నీ సమకూర్చారా? చెంతం చూడండి, ఇది మామూలు సంబరం కాదు, మా ముత్తాత సొరంగరాయుడు గారి. రై అయ్యా ఎన్నిసార్లు చెప్పాను? 3 సార్లు అండి. సరిపోద్ది కదా. నువ్వెళ్ళి నీ పని చూసుకో. అలాగే నీ పని నేను చెప్తాను రా. ఒరే ఆగరా, ఇంట్లో గొడుగు ఎందుకురా? ఆడికి బుద్ధి లేకపోతే లేదా? ఎవడరా మాట్లాడిన దయగారినే? మనం దిగాల్సిన గెస్ట్ హౌస్ ఇదేనమ్మా.